అబ్బా అమ్మ చిన్నగా అమ్మా. చిన్నగానే వేస్తున్నానమ్మా. చిన్నగానంటే ఇవే నొప్పి పుడుతుంది. మా 10,000 ఇమ్మన్నా ఏది ఎక్కడేరా లేవు. కొంపమ్మాయి నీకు ఆ పిచ్చి పిచ్చిగుందారా? 10,000 ఇస్తావా టీవీ బయలు కొట్టమంటావా? ఏంట్రా నీ గోల? నిన్ను చూసి నీ కోడలు నేర్చుకుంటుంది. ఎందుకు అమ్మ మీద అరుస్తున్నావు? ఇంట్లో ఖాళీగా కూర్చొని తిని తాగుతూ పని పాట లేకుండా ఎందుకురా నీకు డబ్బులు? పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళావు, నీకేంటితో సంబంధం ఏంటే? మా డబ్బులే. ఏంటో తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? పళ్ళు రాలగొడతా. ఏది రాలగొట్టు చూద్దాం. అబ్బా ఆగరా, డబ్బులు తీసుకొచ్చి నేను ఇస్తాగా, ఆగు. నువ్వు వదవే. అడిగినంత డబ్బులు ఇచ్చేవండి పాడు చేస్తున్నావే. అబ్బా ఆగవే, పెళ్లి చేస్తే వాడే మారతాడు. అవునా? దీన్ని ఇచ్చి పెళ్లి చేయి అయితే. అవ్వా దీన్ని ఇచ్చి పెళ్లి చేయటం ఏంటే? ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ అందంగా లేదా? దీన్ని ఇచ్చి పెళ్లి చేయి. నీ కొడుకు మారతాడు కదా. పెళ్లి చేస్తే నీ కొడుకు మారతాడంటావా? ఇంకొక అమ్మాయి జీవితం పాడు చేద్దాం అనుకుంటున్నావా? నీ కొడుకు మారతాడని ఇంకొక అమ్మాయి గొంతు కొద్దామంటావా? చాలా మంది నీలాగే తయారయ్యారు. పెళ్లి చేస్తే మారతాడులే, పెళ్లి చేస్తే మారతాడులే. పెళ్ళేమన్నా మందా? తల్లితోటి చెల్లితోటి సరిగా మాట్లాడలేని వాడికి అమ్మాయితో కాదు లాఠీ కర్రతో చేయాలి పెళ్లి. అలా అయితే పిలువమ్మ పెళ్లికి. ఆడబిడ్డ కట్నం లేకపోయినా వస్తాను. పెళ్లి చేస్తే మారుతాడు, పెళ్లి చేస్తే మారుతాడు, పెళ్లి చేస్తే మార్పు వస్తుంది. పెళ్లి ఏమన్నా మందా? ఈ బిడ్డ అన్న మాటలు కరెక్ట్గా అనిపిస్తున్నాయా, లేదా తల్లి అన్న మాటలు మీకు కరెక్టే అనిపిస్తున్నాయా? ఈ కథ కేవలం కల్పితం మాత్రమే. నమస్కారం అండి.